చూసారా పాపం మంచి కాలంలో కూడా అట్లా చూడండి చాట్లో. ఈరోజు మా అక్క స్పెషల్ ఐటమ్స్ చేస్తుంది మా కోసం. హలో హలో అందరికీ. నా కటింగ్ చూసారా, ఆర్మీ వాళ్ళ కటింగ్ లాగా చేయించుకున్నా. చూడండి ఏంటది, చికెన్ గ్రేవీ ఫ్రై, సారీ గ్రేవీ అంటున్నా. ఇది వచ్చి బిర్యానీ ఇప్పుడే చేసేసింది. చూడండి సరిగ్గా చేస్తుంది మా అక్క బిర్యానీ. మేము బిర్యానీ తినాలనుకుంటే మా అక్క చేయమంటే చేయదు, మామూలుగా ఆమెకి నచ్చినప్పుడే చేసి పెడుతుంది. నేను చెప్పామనుకో చేయదు. మొన్న చెప్పింది ఏంటంటే, మా పాపకు జ్వరం వచ్చింది కదా, లాస్ట్ వీడియో పెట్టాం కదా, ఈ రోజుతో 5 days అయిపోయింది. ఆ 5 days తర్వాత తినమనింది. ఆ ఉద్దేశంతో ఈరోజు చేస్తానని అప్పుడే చెప్పింది, అందుకు చేస్తుంది. ఒకవేళ మేము తెచ్చి చెయ్యి అన్న చేయదు, ఆమెకు నచ్చితేనే చేస్తుంది. ఆ బిర్యానీ తినాలంటే పెట్టి పుట్టుండాల, ఎందుకంటే అంత బాగా చేస్తుంది. ఈరోజు మామూలుగా బిర్యానీ, పెరుగు, గోంగూర చేస్తుంది. ఈరోజు చికెన్ ఫ్రై నా కోసమే. దాని ఇక్కడ చికెన్ ఉంది, ఉడకబెట్టింది. అదే అంటుంది, వీడియో తీసి చూపిస్తాండి. ఏముందిరా ఇక్కడ అంతా అయిపోయింది, ఇప్పుడు వచ్చావు అని తిడుతుంది నన్ను. ఆ బిర్యానీ ఎన్నిసార్లు చూసుంటారు, ఏంది మేమే చాలా సార్లు పెట్టున్నాం, దాన్ని ఏం చూస్తారు. ఆల్రెడీ లాస్ట్ మూమెంట్ అది ఉడికేసిందంటే అయిపోద్ది. పలావ్ కదా, పలావ్. కానీ మేము మా నెల్లూరు సైడ్, ఇటు సైడ్ అంతా బిర్యానీనే అంటాం. ఆ రైస్ కూడా ఆర్డర్ పెట్టి తెప్పించింది అంతా మా అక్కే. రోజు మొత్తం తెప్పించడం అన్నీ చేయటం మొత్తం మా అక్కే. బయట కొనుక్కొస్తా అంటే ఏమంటుందంటే, బయట నచ్చదు, ఒకే ఒక చోట నచ్చదు, ఆడ కూడా ఈ మధ్య బాగా చేయట్లేదని బాధపడుతుంది మా అక్క. ఇది పరిస్థితి మా పాప కోసం. మా మమ్మీ చూడండి ఇప్పుడే వాటర్ పట్టింది. ఇది ఈరోజు రాత్రికి మాకు ఇది ఫుడ్. మామూలుగా రైస్ తినాం, కానీ ఈరోజు తప్పదు. ఎందుకంటే బిర్యానీ కదా, బిర్యానీ ఎవరు వదులుకుంటారు. బిర్యానీ ఒకటే తింటాం నైట్ టైం తింటే, లేదంటే ఫ్రైడ్ రైస్. అంతకుమించి మామూలు అన్నం అయితే తినేదేలా ఎట్టి పరిస్థితుల్లో. బిర్యానీ రైస్ కాదు కదా, బిర్యానీ కదా, అందుకు మా ఉద్దేశంలో కాదు. బిర్యానీ వద్దనుకుంటారా ఎవరైనా నైట్ టైం. మా అక్క చేస్తా అన్నప్పుడు నైట్ కదా అని ఆలోచిస్తుంది అనుకున్నా, బొమ్ముకునింది. మేమైతే చెయ్యి అన్నాం. ఇంకోటి వచ్చి నిన్న మా పాప ఏం చెప్పింది, తగ్గలేదు అంటలేదు. ఈ లోపల ఏమన్నది, నేను చేయను అంటే చేయను, పాపకు తగ్గలేదు అంట. దగ్గుకి బిర్యానీకి అన్న సంబంధం ఉంది అక్క? ఎందుకు వచ్చిన వాళ్ళని చేయనన్నా, కానీ దగ్గుకి దానికి సంబంధం లేదు. జ్వరం అయితే లేదు, జ్వరం లేదు, నెక్స్ట్ డేనే తగ్గిపోయింది. కానీ ఆ నర్స్ పోయి డాక్టర్ని అడగకుండా మేము పోయి నర్సుని అడిగాము. ఆమె 5 రోజులు అన్నది. ఫిక్స్ అయిపోయింది మా అక్క. 5 రోజులు. ఆ ఫ్రై చూడండి ఎలా చేస్తుందో, రెస్టారెంట్ స్టైల్లో చేస్తారే. ఎంత అవుతుంది అది, ఎంత చికెన్ని ఎంత చేస్తుంది ఆలోచించుకోండి, ఏ రేంజ్లో ఉంటుంది. ఎంత అవుతుందంటే ఇంత దాన్ని అంత టేస్ట్ వస్తుంది. ఒక్క ముక్క తింటే చాలు అది. చూడండి వాసన అయితే భలే ఉంది, వాసన అయితే భలే ఉంది. చౌంట్లు చూసారా, పాపం ఎప్పటి నుంచి కష్టపడుతుందో, దాదాపు 4:30 నుంచి చేస్తానే ఉంది. చికెన్ వేసింది. తెల్లగా ఉన్నాను కదా అక్క, నేను చూడు ఎంత తెల్లగా ఉన్నాను. అది జరిగింది ఏంటంటే, లైట్ నా మీద పడింది, అందుకు తెల్లగా కనిపిస్తుందా. కటింగ్ చూసాను ఎలా ఉందో. మామూలు గుండు చేయించుకున్నాను కదా, దాని స్టైల్ కటింగ్ చేయించా. మా అక్క హైట్ చూసారు, నా హైట్కి మా అక్క హైట్కి ఎంత తేడా ఉందో. అక్క మన ఇద్దరు హైట్ లేక నేను ఆడుందా, నువ్వు ఆడున్నా. ఇది దీనికోసం చూపిద్దామని మా పాప వచ్చింది, వచ్చి ఇంకా పడుకో ఉంది. మా పాపని అడిగా బిర్యానీ చేయదంట అంటే డిసప్పాయింట్ అయిపోయాను. డల్గా ఫేస్ పెట్టుకోవాలి. అబ్బా భలే వేడుంది ఇక్కడ. అయిపోవచ్చిందా చూడండి, అంతా ఫ్రంట్ క్యామ్తోనే తెస్తున్నా ఈరోజు. చూడండి వా
వాసన అయితే అల్లాడిచ్చేస్తుంది. ఎలా ఉంటుందంటే మన నెల్లూరు ఫేమస్, అందరు ఇక్కడ పలావ్ టైపే చేస్తారు. హైదరాబాద్ బిర్యానీ కూడా ఉంటుంది కొన్ని చోట్ల. పలావ్ మాకు అదే ఇష్టం ఎక్కువ, బాగా తింటాం మేము పలావ్. మాకేళ్ళు ఎత్తుక్కుంటుంది, కనీసం అవి కూడా అందట్లేదు కదా అక్కడ నీకా. మా పాప దగ్గర దగ్గర నాకు ఇక్కడికి వచ్చింది. ఇదండి అయిన తర్వాత చూపిస్తాలే, అయిన తర్వాత చూపిస్తా ఎలా ఉందో. ఓకేనా, బిర్యానీ అయిపోయింది. మా అక్క ఏదో బాధపడతా ఉంది. ఒక్కసారి ఆ బిర్యానీని చూడండి, చూడండి ఎలా ఉందో. మా అక్క ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావట్లే. చూడండి ఎలా ఉందో. ఒకసారి ఎత్తక్క గెంటుతో. ఎట్టొచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చికెన్ ఫ్రై చూపించక్క. చూసారా ఎట్టుందో చికెన్ ఫ్రై, చూసారా చికెన్ ఫ్రై. అబ్బా చిన్నగా లేదు కదా, చికెన్ లివర్ ఫ్రై అది. బిర్యానీ బిర్యానీ ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా, చికెన్ ఫ్రై కూడా చూడండి. ఇది మొత్తం మన నెల్లూరు స్టైల్. చూడండి, నేను మీకు ఒకసారి ఎలా ఉందో చెప్తా. ఫ్రై అయ్యవా కొంచెం, మళ్ళీ ఏంటవి తిండు ముక్కలు, మనకు ఓన్లీ కండలు ఒక్కటే తింటాడు. చాలు. మామూలుగా నేను కర్రీ తిన్ను బిర్యానీలో, ఈ మధ్య అలవాటు చేసుకున్నా. ఓకే చూడండి ఎలా ఉందో. ముక్కలు చూసారా, స్కిన్తోనే చేసుకోవాలి బిర్యానీ, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాకెందుకో ఈరోజు బాగా రాలేదనిపిస్తుంది. బాగా రాలేదంటుంది కదా, మీకు ఒక విషయం చెప్తా టేస్ట్ కంటే ముందు. అట్టు పోయిన సండే అనుకుంటా బిర్యానీ చేసింది మా అక్క. రే 3.5 గ్లాసులు బియ్యం రా, 2 గ్లాసులు లెక్కన నీళ్ళు ఎన్నిపోయాలి అన్నది నా దగ్గరకు వచ్చి. 3 గ్లాసులు అనుకుంటా కదా, 3 గ్లాసులు. నేనేం చెప్పా, 12 14 5 గ్లాసులు. 5 గ్లాసులకి ఎన్ని నీళ్ళు పోయాలి, 1.5 గ్లాసులు లెక్కన ఎన్ని పోయాలి అని అడిగా. మా అక్క ఏంది 7 6 12 అనేసింది. అవును, నేను ఇంకో 2.5 ఏమైంది అన్న. ఓకేనా, అంటే 14.5 గ్లాసు. అంటే దాంట్లో పోయాల్సినవి ఎన్ని, 6 గ్లాసులా, 7.5 గ్లాసు. 7.5 గ్లాసు పోయాల్సిన నీళ్లు 14.5 గ్లాసు పోసింది మా అక్క. ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. బిర్యానీ బాస్మతి రైస్ చూడండి, ఇలాంటి రైస్ ఎలా అయి ఉంటుంది. ఆ బిర్యానీ మేము అమృతంగా తిన్నాం. అలాంటిది ఇప్పుడు ఈ బిర్యానీకి మా అక్క చూడు బాగలేదు అంటుంది. ఈరోజు నీళ్ళు అయితే కరెక్ట్గానే పోసా, కానీ టేస్ట్ ఏందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇది చూస్తే టేస్ట్ ఎలా ఉంటుంది చూడండి, బాగోదా ఏంది అసలు. చూడండి ముక్క పెట్టుకున్నా, తినచూడు చెప్తా ఉండండి మీకు. నిజం చెప్పు, కెమెరా చెప్తాను నిజం. ఏమన్నా తక్కువ అయ్యాయా? సూపర్గా ఉంది. బాగుందా? మా అక్క అసలు కెమెరా సై కూడా చూడట్లా, మా అక్క నన్నే చూస్తుంది బాగుందా లేదా. బాగా ఉందక్క, కారం. ఎందుకంటే నాకేందో ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. దానివల్ల నాకు నచ్చినట్టు చేసావు, కారం ఎక్కువ వేసావు. కొన్ని బిర్యానీ కావాల్సినట్టు లేవండి, లేని దానివల్ల అలాగే అడ్జస్ట్ చేసి చేసేసాను అనమాట. సూపర్ గా ఉంది, కారంగా ఉంది, బాగా ఉంది, బాగా నచ్చింది నాకు. మా మమ్మీకి నేను బిర్యానీ చేస్తే ఇష్టం. ఎందుకు మమ్మీ? ఎందుకంటే మసాలా ఎక్కువ తొందరగా అరిగిపోద్ది. అందుకు మా మమ్మీకి భలే ఇష్టం నేను బిర్యానీ చేస్తే. మసాలా అయింది. నేను ఇప్పుడు ఇది మీకు కలర్ కనిపించవచ్చు, అది మీరు చాలాసార్లు చూసుంటారు అనుకుంటా. బిర్యానీ ఎందుకు కలర్ వచ్చింది అనేది మీరు ఆ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. మసాలా కలర్ కాదండి అది. ఓకేనా, మా పాప చూడండి. హాయ్. అయ్యో నీకు లివర్ పడిందా? ఆవిడ తిండు, కానీ అదొక మొక్కేలే, చిన్ని మొక్క తినేసాయి, ఏం కాదు. ఇదండి పరిస్థితి. ఇది ఈరోజు వీడియో. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసేదానికి టేస్ట్ నేను చెప్పేసాను కదా, చూసేదానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూపిద్దామని చెప్పి ఈరోజు రాత్రి మా ఫుడ్ ఇది చేసేది. లాస్ట్లో తీసుకొచ్చాడు,
యా చూపిద్దాం అక్క అంటే నేను చేసేది అయిపోయింది కదా అంటే ఆల్రెడీ చేసేది చాలా ఉంది నీది, చేసిన తర్వాత మనం టేస్ట్లు మనం తినేది అవి చూపిద్దాము అన్నాడు. సరేలేరా అని చెప్పా. ఓకేనా అయితే ఓకే అండి, నేను మా అమ్మకి మా పాపకు కూడా వేసేస్తాను. ఓకేనా, నా ప్లేట్ సైడ్ వస్తున్నారు వాళ్ళు, కానీ నేను మాత్రం బిర్యానీ తిన్నాను. మర్చిపోయా. మా అక్కకి దోశ అండి, దోశ తెప్పించుకున్నా. మా అక్కకి గ్యాస్ ట్రబుల్, 80% తినలేదు ఈరోజు, రేపు కూడా తిందంట. ఎందుకంటే మా అక్క కోసి చేస్తే తిందో, మేమే లాస్ట్ లో షాక్ ఇచ్చింది. చెప్పకుండా ఉంటే ముందే అసలు ఈరోజు చేయించుకోండి కాదు. ఉంది దోశ పిండి అన్నీ, ఎందుకులే అని అటా వెళ్ళి దోశ తెచ్చేసుకున్నాను. ఓకేనా, నాదైతే అది అమ్మ వాళ్ళకైతే వేసేస్తాను. వాడు తింటుంటే వాళ్ళు చూడండి. అదే అదే మామూలుగా తినం మేము అందరం ఒక్కసారే టేస్ట్ అంటే నేను చెప్పాను కదా బాగలేదని, దానివల్ల చూశాడు. ఇప్పుడైతే నేను వాళ్ళకి పెట్టేస్తానండి. ఓకేనా, బాయ్ బాయ్ మమ్మీ బాయ్.